ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి ఈ కూటమి గురించి మొట్టమొదటిగా మరి మేము సేవలోకి వచ్చి ఇక్కడ 94లో సేవలోకి వచ్చారు. మరి ఉద్యోగ కోటాలని, ఉపవాస కోటాలని, ఇలా కోటాలన్నీ జరిగాయి, కానీ గృహంలోకి సేవకుని ఆహ్వానించుకోలేకపోయాం అండి ఆత్మీయ తల్లిదండ్రులని. మరి ఎందుకనంటే ఇక్కడ గృహంలో ఏముండేది కాదు, చుట్టూ అసలు ఏముండేది కాదు, చాలా దరిద్రంగా ఉండేది. ఇంకా కూటంలో పందిరిలో నుంచి అలాగే అయ్యగారు అలాగే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒకనొక సమయంలో ఈ గృహం కాలిపోయిందండి, పక్కన ఇల్లు అంటుకుని ఇటు వచ్చి ఈ గృహం సగం కాలిపోయింది. అలాంటి సమయంలో మరి నాన్నగారు వచ్చి అడుగుపెట్టి ఇక్కడ ఆ రోజు చూసి బాధపడ్డారండి. ఉద్యోగ కోటాల ముందు జరిగింది అది. మరి రెండు సమయంలో కోటాలలో ఆఖరి రోజు వచ్చినప్పుడు ఇలా వచ్చి వెళ్ళారండి. మరి మేము గృహం అయితే కట్టుకోలేము అనుకున్నాం ఆ సమయంలో. మరి అలాంటి సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు అడిగి పెట్టి వెళ్ళిన తర్వాత మరి వెంటనే దానికి కావాల్సిన ఇవులన్నీ దేవుడు సిద్ధపరిచి మళ్ళీ రేకులు వేసుకోవడానికి మార్గం ఇచ్చాడండి. చుట్టూ మట్టి గోడలు ఉండేవి. అలాంటి సమయంలో మిగతా కాలిపోయిన రేకులన్నీ పెట్టుకోవడం మార్గం జరిగిందండి. అలాంటి సమయంలో మరి ఆ గృహంలో అసలు ఏముండేవి కాదు. నేను అనుకున్నాను ఆత్మీయ తల్లిదండ్రులు మరి నా గృహంలోకి రావాలి అని. నేను అప్పుడు వివాహం లేదు, చాలా చిన్న వయసే. అలాంటి సమయంలో మరి నేను కూటమి పెట్టుకోవాలని అనుకుని అలా కూటమి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది 4వ తారీఖున పెట్టేవాళ్ళం, జనవరి 4. తర్వాత 7వ తారీఖు వచ్చింది, 7వ తారీఖు ఫిక్స్ అయ్యింది. మరి అయితే ఈ కూటమి ఏర్పాటు చేసుకోక ముందు ఏమీ లేవండి గృహంలో. మరి నిజంగా మిక్సీలు కానీ అసలు వస్తువులు కానీ ఏముండే కాదు, చాలా దీనంగా ఉండేవాళ్ళం. అలాంటి సమయంలో మరి నా తండ్రి గారు ఎప్పుడైతే ఈ గృహంలో అడుగు పెట్టారో అప్పుడు నెక్స్ట్ ఈ పైన కాలిపోయిన ఇల్లు కట్టుకోవడం మార్గం చూసినాక నేను మళ్ళీ తండ్రి గారిని ఇక కూటమి పెట్టుకుని ఆహ్వానించుకోవడం జరిగింది. మరి తండ్రి గారు ఇక్కడ వస్తాం స్టార్ట్ చేసిన కాడి నుంచి, కూటమి పెట్టడం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ గృహంలో ఈ రోజు వరకు మరి ఒక్కటి కాదండి, అన్ని సమస్త ఈవులు యేసుప్రభు వారి గృహంలో సిద్ధపరిచారు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. మరి నిజంగా మరి ఆ 14-15 సంవత్సరాల వయసులో నేను మరి ఈ కాలువగట్లంటే వెళ్ళిపోయి పొలాలన్నీ నరుక్కొచ్చి మట్టి తొక్కుని అమ్మమ్మ నేను నాన్న ఈ మట్టి పెట్టుకుంటాం జరిగిపోయి ఎప్పుడు ప్రతి సంవత్సరం మరి అలా జరిగేది. నా చిన్న వయసు నుంచి అలా చేయడం జరిగింది. మరి అలాంటి స్థితి నుండి మరి రేకులు పెట్టుకోవడానికి మార్గం కానీ ఇంట్లో అసలు ఏముండే కాదండి, ఒక్క వస్తువు కూడా లేదు. మరి యేసుప్రభు వారి ఆత్మీయ తల్లిదండ్రులు అడుగు పెట్టడం ద్వారా దేవాది దేవుడు సమస్తాన్ని మరి గృహంలో ఈ రోజున ఇది ఉంది అది లేదు అనటానికి లేదు, సమస్త ఈవులు యేసుప్రభు వారు సిద్ధపరచండి. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. మరి ఒకప్పుడైతే తినడానికి కూడా తిండి ఉండేది కాదు. మరి ఈ రోజునైతే నెలకు సరిపడా సరుకులు A to Z అండి. మరి వస్తే 10 రోజులైనా తినడానికి, ఓ 10 మంది 20 మంది వచ్చినా కానీ 10 రోజులు తినడానికి కూడా సరిపోయేంత సమృద్ధిని దేవుడు గృహంలో ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఇక గృహం మందిరం కట్టుకోవటం అండి. మరి నా ఆశ ఏంటంటే ముందు సంఘం కట్టబడాలి. ఉన్న మందిరంలోనే నిండా నేను సంఘాన్ని సంపాదించుకోలేనప్పుడు ఇంకా మందిరం కట్టడం ఎందుకన్న ఆలోచన ఉండిద్దండి నాకు. మరి సంఘంతో మరి మందిరం అంతా నిండబడాలి, ఆత్మలు ఇంకా అనేక మందిని కట్టబడాలి. మరి ఇక్కడ నేను సేవలో బలపడాలని మరి యవన వయసులో మేమిద్దరం సేవ చేస్తున్నాం. మరి మా ఏ పొరపాట్లు లేకుండా మరి దేవుడు మరి సేవలో మమ్మల్ని బలంగా వాడుకోవాలని మరి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మాకు వెనువెంట ఉండి ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారండి. మాకేమైతే తెలియదు, నేనైతే ఏమీ చదువుకోలేదు. అలాంటి నన్ను యేసుప్రభు వారు సేవలో వాడుకుంటున్నారండి నిజముగా. మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి ఈ సేవ గురించి మాకు ఇంకా తెలియజెప్తూ ముందుకి ఇంకా యవనస్తులు మరి చిన్న వయసులో మరి ఏ పొరపాట్లు జరగకుండా మరి ఆత్మీయ తల్లిదండ్రులు మా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ఇంకనూ మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించాలని ఆత్మీయ తల్లిదండ్రులు వేడుకుంటున్నానండి. అలాగే తల్లిదండ్రులు ప్రార్థన దైవాలు ఈ రోజున ఈ గృహారాధన పెట్టుకుంటున్న కాడి నుంచి సమస్త ఈవులు గృహంలో యేసుప్రభు వారు సిద్ధపరిచారు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ అండి. మరి ఈ సంవత్సరం కూటమి ఎలా జరుగుతుందో అని భయపడినప్పుడు మరి ఈ కూటానికి కావాల్సిన సమస్త ఈవులు యేసుప్రభు వారు సిద్ధపరిచారండి నిజముగా. మరి నేను మొన్నటి డిసెంబర్ నెలలో నేను రాక్ స్టార్ ప్యాడ్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నానండి. మరి అది పని చేయట్లేదు. అది పని చేయనప్పుడు మరి నేను డ్రమ్ము కానీ కాంగో కానీ కొట్టాలంటే ఈ ఉపవాసాలు ఉండి అంటే మరి నేర్చుకున్న వాళ్ళు బెంగళూరు వైజాగ్ వెళ్ళిపోయారండి ఇక్కడ సంఘస్థులు. మరి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, మరి కొంతమంది అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో మరి నేనే ప్యాడ్స్ అది వాయిస్తున్నానండి. మరి పూర్తి ఉపవాసాలు ఉండి మరి నేను వాయిస్తూ మరి ప్రశాంతి నా భార్య పాటలు పాడుతూ ఉంటుంది. మరణ సమయంలో అది ప్యాడ్ పాడైపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఇలా మంచిది కొనుక్కోవాలి ప్రభా, మరి రోలాండ్ కానీ లేదంటే DTX కానీ కొనుక్కోవాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నా. అంటే అనుకున్నానండి నేను ప్యాడ్ వాయిస్తూ నాకు క్రిస్మస్ కల్లా ప్యాడ్ వస్తే బాగుండు అని అనుకున్నప్పుడు నిజంగా యేసుప్రభు వారు ధన సహాయం నాకు HDFC బ్యాంక్ నుంచి లోన్ వచ్చిందని ఫోన్ చేసినప్పుడు అది చాలా తక్కువ EMI తక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందండి. చాలా ఆనందపడ్డాను. వెంటనే ఇది దేవుని చిత్తం అనుకుని దాన్ని పట్టుకుని మరి 6వ తారీఖు మన చర్చి ప్రతిష్ఠ కూటం అండి. అక్కడికి వెళ్ళి చర్చి ప్రతిష్ఠ కూటంలో తండ్రి గారికి మార్నింగ్ టైంలో చెప్పినప్పుడు నేను DTX తీసుకుందాం
అనుకున్నానండి. తండ్రి గారు రోలాండ్ 30 తీసుకోయా, అది బాగుంటుందని చెప్పినప్పుడు నిజంగా అయ్యగారు పొద్దున పూట చెప్పారు, నేను అయ్యగారికి చెప్పాను. సాయంత్రానికి నాకు ఫోను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి అసలు అప్పుడే ఆ నైటే డబ్బులు వచ్చినాయని మార్నింగ్ తీసుకొచ్చి నా తండ్రి గారికి చెప్పాను. మరి అలాంటి సమయంలో ఒక అతను ఫోన్ చేసి 6 నెలలే వాడి పక్కన పెట్టారండి, ప్యాడ్ తీసుకుంటారా అని ఫోన్ వచ్చిందని నిజంగా చాలా హ్యాపీ, సంతోషం వేసింది. ఆ కూటం అయిపోయినాక వెంటనే మేము వెళ్ళినప్పుడు ప్యాడ్ చాలా నచ్చింది, తీసుకున్నాము, వచ్చేసాం. తండ్రి గారికి చూపించినప్పుడు తండ్రి గారు కూడా బాగుందయ్యా అని చెప్పారు. నిజంగా దేవుడు నేను అసలు నా ఊహలోకి వస్తేనే ఎన్నో కార్యాలండి. నిజంగా ఇప్పటి వరకు దేవుడు ఇక్కడ ఈ గృహంలో చేసిన కార్యాలు అయ్యి నేను అడగలేదండి. నేను మోకరించి ప్రార్థన చేసి నేను ఏనాడు ఏది అడగనండి. నేను ఇది కావాలి ప్రభు అని అడగను. దేవుని పని చేసుకుంటూ ప్రార్థన, దేవా నేను కరెక్ట్గా ఉండాలి ప్రభు నీ విషయంలో అని వీటి గురించి ప్రార్థన చేసుకుని ఆత్మీయ స్థితిలో నన్ను బలపరచండి ప్రభు, ప్రార్థనలో బలపరచండి, నన్ను స్టడీగా నిలబెట్టండి అని ఈ రకంగానే ప్రార్థన చేస్తానండి. నేను ఏది అనుకుంటే దేవుడు ఇది ఉంటే బాగుండు అని నా ఊహకు రాగానే దేవుడు నాకు తీసుకొచ్చి నా ముందుకు తీసుకొచ్చి పెడతారండి. దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అండి. అట్టి రీతిగా ఇప్పటి వరకు యేసు ప్రభు సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచారు. ఇంకా రానున్న దినాల్లో ఇంకా అనేకమైన నాకు చాలా ఇది పెద్ద గిఫ్ట్ కింద నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. మరి యేసు ప్రభు క్రొత్త సంవత్సరాలు అడుగు పెట్టక ముందులే నాకు దేవుడికి మంచి గిఫ్ట్ని యేసు ప్రభు సిద్ధపరిచారు. ఇంకా రానున్న దినాల్లో సమస్త ఈవులు దేవుడు సిద్ధపరచాలని ప్రార్థన చేయండి. అలాగే అభిలాషకి మరి మొన్నటి కాలం ముందు జ్వరం వచ్చిందండి. జ్వరం కూడా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నాను. యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచారండి. నా కోసం, కుటుంబం కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మేము చేసే సేవ కోసం ప్రార్థన చేయండి. సంఘం గురించి ప్రార్థన చేయండి. ఇంకా డెవలప్ అవ్వాలని, అనేక మంది ఆత్మలను కట్టేవాడిగా నన్ను దేవుడు నిలబెట్టాలని, మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులు నా కోసం ప్రార్థన చేస్తారని నేను వేడుకుంటున్నానండి. మీ అందరికీ నా వందనాలు. వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఇంకా చాలా మంది చెప్పాను, అయినా వచ్చిన మీ అందరికీ ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబానికి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ వందనాలు.